అంతా బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ శుభాలు కలుగునుగాక. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడికి సహాయం చేశారు. ప్రత్యేకించి కొప్పరపాడులో పరిచయం చేస్తున్న దైవజనులు మంత్రు నాయక్ గారి యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక మిషనరీ స్టోరీని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయనే జాన్ జే పేటన్ గారు. ఆయన స్కాట్లాండ్ దేశంలో జన్మించారు. ప్రభువా, నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకో అని ప్రార్థించిన గొప్ప వ్యక్తి. ఈయన తండ్రి చిన్న వ్యాపారస్తుడు, కానీ ప్రార్థనలో భక్తిలో గొప్ప ధనవంతుడు. అధిక సమయం ప్రార్థనలో గడిపిన వ్యక్తి, పవిత్రమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి. ఈ పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉన్న ఈయన జీవితాన్ని చూసిన ఆయన కొడుకు తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు 12 సంవత్సరాల వయసులో. ఈ 12 సంవత్సరాల వయసులోనే పేటన్ గారు గ్రీకు, లాటిన్ భాషలు నేర్చుకుంటూ తండ్రి చేస్తున్న వ్యాపారంలో సహకారిగా ఉన్నాడు. తర్వాత దేవుని సేవ చేయాలనే గొప్ప ఆశ కలిగి వేదాంత విద్యను అభ్యసించాడు. ఆ తదుపరి పేదవారి మధ్య, త్రాగుబోతులు, వ్యభిచారులు, నాస్తికుల మధ్య పరిచయం చేసి అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించిన వ్యక్తి జాన్ జే పేటన్. అంతేకాకుండా ప్రపంచం అనేక ప్రాంతంలో చాలామంది రక్షణ లేకుండా చనిపోతుందన్న సంగతి ఆలోచించాడు, తెలుసుకున్నాడు. వారి మధ్యకి వెళ్ళి మిషనరీగా పనిచేయాలని ఆశపడ్డాడు. అదే సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు న్యూ హైబ్రిడిస్ దీవుల్లో మిషనరీ అవసరత ఉందని తెలుసుకున్నాడు. దేవుని పిలుపుని విని నరమాంస భక్షకులు జీవించే ఆ దీవులకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఆ టైంలో కొంతమంది ఆయన్ని ఆటంకపరిచారు. నువ్వు వెళితే చచ్చిపోతావన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధిలో పెడతారు, అప్పుడు నన్ను పురుగులు తింటాయి కదా, వాటికంటే కూడా దేవుని సేవ కొరకు వెళ్ళి నరమాంస భక్షకుల చేతుల్లో చనిపోయి వారు తింటూ మేలు కదా అని గొప్ప తెగింపుతో మాట్లాడిన వ్యక్తి జాన్ జే పేటన్ గారు. నేను బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని చెప్పి తన 33వ ఏట తన భార్యతో కలిసి సేవకు వెళ్ళిపోయాడు. టానా అనే ద్వీపంలో ప్రవేశించాడు. ఆ ద్వీపుల్లో అనేక తెగల వారు ఉంటారు. వారు యుద్ధాలు చేసుకొని గెలిచిన వారు ఓడిన వారి యొక్క దేహాల్ని తినేసేవారు. ఆ పరిస్థితులన్నీ చూస్తున్న జాన్ జే పేటన్ గారు చాలా భారంతో కన్నీటితో వారి కొరకు ప్రార్థించటం మొదలుపెట్టి సేవ కొరకు ముందుకు సాగాడు. వారు బహు మూఢాచారాలు కలిగిన ప్రజలు, మంత్రాలు తంత్రాలు నమ్ముచూ బలు అర్పించేవాడు. అచ్చట వాతావరణం బహు కలుషితమైనందున భార్య, బిడ్డ కూడా వ్యాధిగ్రస్తుడై చనిపోయారు. అదే సమయంలో తాను కూడా వ్యాధిగ్రస్తుడయ్యాడు. తనకెవరూ తోడలేరు. ఆ టైంలో తన భార్య, బిడ్డను సమాధి చేయడానికి ఎవరూ లేకపోతే తానే పార తీసుకొని గోతిని తవ్వి భార్య, బిడ్డను ఆయన చేతులతో ఆయనే సమాధి చేశారు.
ఆ సమయంలో ఆయన అంటున్న మాట, ప్రభువే నన్ను ఆదరిస్తున్నాడు, ఆయన సాన్నిధ్యం నాతో లేకపోతే బహుశా నేను మతిస్థిమితం లేకుండా పోయేవాడిని అని అంటూ పట్టు విడవకుండా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆ అనాగరికులైన ఆ నరమాంస భక్షకుల కొరకు పగలనక రాత్రులనక ప్రార్థనలో కనిపెట్టి ముందుకు సాగాడు. ఆ ప్రజల మధ్య బహుసహనంతో క్రీస్తు ప్రేమను సంజ్ఞల ద్వారా తెలియచేసేవాడు. అలా చెప్తూ వారి భాష నేర్చుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో ఆయన చంపడానికి అనేకసార్లు ప్రయత్నం చేశారు, కానీ దేవుడు ఆయన్ని తప్పిస్తూ వచ్చారు. కారణం, ఆయన పట్ల దేవునికి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బ్రతుకున్నామంటే కూడా నీ పట్ల నా పట్ల దేవునికంటూ ఇది ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టే ఈ 26వ సంవత్సరాలు కూడా మనం చూడగలిగాం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అనీబా ద్వీపానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రభు నడిపించాలని వెళ్ళాడు. వారి భాష నేర్చుకున్నాడు, ఒక సహనంతో ప్రయాసపడ్డాడు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే నీరు ఆకాశం నుండి వస్తుందని వారు ఆలోచించేవాడు, ఆ విధంగా అనుకునేవాడు. ఆ టైంలో నీటికి బాగా కొరత ఏర్పడింది. అప్పుడు పేటను ఒక బావిని తవ్వటం ప్రారంభించాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా అది చూసి భయక్రాంతులై దూరంగా వెళ్ళిపోయారు. ఇతనేదో మనకి హాని చేస్తున్నాడు అని. కష్టపడి ఒక్కడే బావి తవ్వాడు. ఆ నీరుని తీసి వారికి ఇచ్చాడు. ఆ నీరును చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపడి పేటన్ దేవుడే నిజమైన దేవుడు అని అంటూ క్రీస్తును తమ ప్రభువునిగా అంగీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనివా ప్రజలు ఎలాంటి వారంటే చాలా నాగరికులు. స్త్రీలకి కొద్దిగా వస్త్రధారణ ఉండేది. పురుషులు స్త్రీలైతే పూర్తి స్థాయిలో దాదాపు వాళ్ళ వస్త్రాలు ఉండేవి కావు. పాముల్ని ఆరాధించేవారు, చిన్న బిడ్డల్ని బలిచ్చేవాళ్ళు. అయితే పేటన గారి ప్రార్థన ప్రయాస వలన వీరందరూ ఆ కార్యాన్ని విడిచి రక్షించబడ్డారు. అనీవా ఆ దీపమందు నమాకై అనే ఒక జాతి నాయకుడు మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించాడు. తద్వారా అనేకులు మారారు. చివరికి కన్నీటితో ప్రార్థనతో పట్టుదలతో వారి మధ్య సేవ చేసిన ఆ పరిచర్య వలన ఆ న్యూ హైబ్రిడేస్ దీవుల్లోని 7 మైళ్ళ పొడవు 2 మైళ్ళ వెడల్పు ఉన్న అనీవా ద్వీప వాసులంతా క్రీస్తుని అంగీకరించారు. 1899లో పేటన్ అనీవా భాషలో బైబిల్ను తర్జుమా చేయటం జరిగింది. 80 ఏండ్ల వయసులో పేటన్ని వైద్యులు చెప్పారు విశ్రాంతి తీసుకోండి కానీ ఏమాత్రం లెక్క చేయకుండా ఉత్తరాలు రాయటంలోనూ, కాలినడకన గృహాలు దర్శించటంలోనూ, ప్రార్థించటంలోనూ, అర్ధరాత్రి వరకు ఉత్తరాలు రాయటంలోనూ, బైబిల్ను తర్జుమా చేయటంలోనూ గడిపేవాడు. ఒక అద్భుతమైన మాట మీ ముందు ఇప్పుడు ఉంచుతున్నాను. ప్రతిరోజు ఏదో ఒక పని దేవుని కొరకు చేయనిదే కొంచెమైనా విశ్రాంతి తీసుకున్నటకు నేను ఇష్టపడేవాడిని కాను అని ఆయన చెప్పారండి. అలాగూ నా అంతిమ శ్వాస వరకు నేను సేవలో కొనసాగుతా అని జాన్ పేటన్ గారు ప్రపంచంలోని పలు ప్రాంతములను సంచరించి ప్రభువు తనకు అప్పగించిన గొప్ప సేవ చేశాడు. తన 83వ ఏట 1907వ సంవత్సరం జనవరి నెల 28వ తేదీన, అంటే ఇదే నెల, ప్రభు సన్నిధికి ఆయన చేరారండి. అచ్చట ఉన్నవారు ఆయన మరణిస్తూ ఉండగా ఆయన ముఖంపై పరలోకపు వెలుగును చూచి పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్న
అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత త్యాగపూరితమైన జీవితం. ఎప్పుడో చచ్చిపోతామన్నారు, కానీ దేవుడు ఆయన్ని ప్రపంచ నలుమూలలా ఆయన్ని త్రిప్పి గొప్ప సేవ చేయించారు. భయపడద్దు, దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ముగిసేంతవరకు ఏది చేయలేదు అనేది ప్యాటన్ గారి యొక్క జీవితం ద్వారా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు నాకు అందిస్తున్న గొప్ప నూతన సంవత్సర సందేశంగా దీన్ని మనం తీసుకుందాం. ధైర్యంగా ఉందాం, పరిచయంలో ముందుకెళ్దాం, విశ్వాసంలో ముందుకెళ్దాం. ఈ సంవత్సరం అంతా ఆయన సాక్షులుగా ఉంటూ అనేక ఆత్మను సంపాదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరం సహాయం చేయనుగాక. ఆమేన్.